ఇండస్ట్రీ. ఇకపోతే ఈ ఫిల్మ్ నేను చూసినంతవరకు ఏంటంటే ఇట్స్ గుడ్ ఎంటర్టైనర్. ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ విల్ డూ వెల్ డిపెండింగ్ అపాన్ ద ప్రమోషన్ అండ్ అఫ్ కోర్స్ మన మీడియా మిత్రులంతా దీన్ని సహకరించి మీరు బాగా పంప్ చేసి దీన్ని కనుక ప్రమోట్ చేస్తే ఇది బ్రహ్మాండంగా అవుతుందని హృదయపూర్వకంగా చాలా సెలవు తీసుకుంటూ మళ్ళీ ఇంకోటి, నన్ను బాలకృష్ణ గారు అని మిత్రుడిని పరిచయం చేసింది నా మిత్రుడు ఎదురుకుండా కూర్చున్నాడు, కట్టా రాంబాబు. అంటే అతను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి మెడ్రాస్లో మా ఇంట్లో ఉన్నాడు. ఉండి అక్కడి నుంచి వెళ్ళి పద్మాలలో పనిచేస్తూ తర్వాత ఇండివిజువల్ కెమెరామెన్గా అయ్యి చాలా ఫిల్మ్స్కి ఆర్టిస్ట్ అవుతాం వచ్చి కెమెరామెన్గా ఎన్నో చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ని సాధించి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒకటి కాదు అన్ని ఫీల్డ్ అతను టచ్ అయిన ఫీల్డ్ లేదు. బట్ అతను మనుషులు కూడా లేవు. ఎందుకంటే అతను నేచర్ ఏంటంటే విత్ హూమర్ హీ టాక్స్ ది ఇమీడియట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్. అంత మంచి వ్యక్తి. అతనికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే బాలకృష్ణ లాంటి మంచి ప్రొడ్యూసర్, డైరెక్ట్ ప్రొడ్యూసర్ని నాకు పరిచయం చేసినందుకు. కాకుండా లల్లి మధుమిత అని ఇప్పుడు ఈ అమ్మాయి తను కూడా ఇండివిజువల్ ప్రొడ్యూసరే. హతయుద్దీన్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి తన హీరోయిన్గా యాక్ట్ చేసింది. అమ్మాయిని పిలవగానే తప్పకుండా వస్తానండి, ఎందుకంటే కొత్త సినిమాలు పైకి రావాలి, విజయ్కి ఆ అమ్మాయికి నేను వచ్చి థ్యాంక్స్ చెప్పుకోవాలి, బాగా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి, ఎందుకంటే చిన్న సినిమా ఆడుతుంటే పెద్ద సినిమాలు కూడా లైఫ్ ఉంటుంది. ఎందుకంటే అడవిలో ఒక పెద్ద పులి బ్రతకాలంటే జింకలు ఇవన్నీ ఎక్కువ ఉండాలి. జింకలు చచ్చిపోతే ఇంకా పెద్ద పులి ఎలా బ్రతుకుతుంది? సో ఏ బిగ్ సినిమా షుడ్ బి సపోర్టెడ్ బై స్మాల్ సినిమా అండ్ స్మాల్ సినిమాస్ షుడ్ బి సపోర్టెడ్ బై బిగ్ సినిమా. సో దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటూ ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, ఇకపోతే ఈ సభ వచ్చి విచ్చేసిన మా రఘు గురించి ఏం చెప్పలేదు. ఎందుకంటే ఎవర్ సిన్స్ బిఫోర్ హీ బికేమ్ స్టార్ హీ వాజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ అఫ్ కోర్స్ గిరిబాబు గారిని తెలియని వ్యక్తి ఇండస్ట్రీలో ఉండరు. ఆయన మాతో బ్రహ్మాండమైన సినిమాలు తీశారు. ఆయన మెరుగులాడి ఒకటి, తర్వాత రణరంగాను ఒకటి. ఈజ్ అమేజింగ్ మ్యాన్. సో ఆ సినిమా చేసే అదృష్టం నాకు వచ్చింది. అదొకటే కాకుండా మా కళ్యాణ్ అయితే కళ్యాణ్ చెప్పక్కర్లేదు. సిన్స్ హీ వాజ్ ఇన్ ది ఇండస్ట్రీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ, లేకపోతే నా స్టోర్పురం దొంగల్లో డబ్బింగ్కి సాగర్ లేకపోతే పక్కన కూర్చుని సౌండ్ ఇండియా రూమ్లో కూర్చుని బాను ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది, అదే అలా చెప్తే బాగుంటుంది, అతను ఐడియాస్ అన్ని సజెస్ట్ చేసి నన్ను గైడ్ చేశాడు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆ పాత రోజు మర్చిపోలేమండి, ఎందుకంటే మేమంతా కష్టపడి ఒకే మెడ్రాస్ నుంచి వచ్చినాము. వచ్చి ఇవాళ ఏదో కొద్ది గొప్ప పేరు సంపాదించుకున్నాం అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ అవర్ బాండేజ్. సో అవన్నీ మనసులో పెట్టుకుని ఐ వెరీ హ్యాపీ దట్ చిన్న సినిమా పెద్ద సినిమాను కాదు, అతన్ని అప్రోచ్ చేసే విధంగా చూసుకుని హీ డెఫినెట్లీ ఇలాంటి చిన్న ప్రొడ్యూసర్ చిన్న ప్రొడ్యూసర్ అంటే for the industry is a small producer. He may be a big man in his coffee industry. That is different. But as a film producer, ఈ చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలని సబ్జెక్ట్ వచ్చిన మా కళ్యాణ్కి, ఇక బాలకృష్ణ గారి గురించి చెప్పాను, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సినిమాని తప్పకుండా ఎంకరేజ్ చేసి బ్రహ్మాండంగా హిట్ చేయించి మీరు సక్సెస్ఫుల్ చేస్తాను నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ భానుచందర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గారు ఇంకెవరినో మర్చిపోయారు, సో కవర్ చేయడానికి మళ్ళీ మైక్ అడిగారు.